మనోజ్ యాక్సిడెంట్ వెనుక ఉన్నది రోహిణి అని తెలుసుకున్న మీనా షాక్లో కుటుంబ సభ్యులు. ఇప్పుడు మనోజ్ పరిస్థితి ఏంటి? అసలు ఇంట్లో అందరూ కూడా రోహిణికి ఏ విధంగా బుద్ధి చెప్తారు? ఇప్పుడు మనోజ్కి కళ్ళు తిరిగి వస్తాయా? రోహిణి చేసిన తప్పులన్నీ బయటపడతాయా? అసలు గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. మనోజ్ తన 2 కళ్ళను పోగొట్టుకొని హాస్పిటల్లో ఉండడంతో ఇంట్లో అందరూ కూడా కృంగిపోతారు. మనోజ్ చూపు లేక తను ఏదైతే పరిస్థితుల్లో ఉన్నాడో దానికి కారణం ఖచ్చితంగా ఆ విల్లా విజయగాడే అని చెప్పి రగిలిపోతూ ఉంటాడు. మనోజ్కి ఇప్పుడు కళ్ళు తిరిగి వస్తాయా లేదా అనేది డాక్టర్లు చెప్పలేకపోతారు. రోహిణి పరిస్థితి అయితే అసలు చెప్పడానికి కూడా వీల్లేకుండా ఉంటుంది. చాలా కంగారు పడిపోతూ ఏడుస్తూ టెన్షన్ పడుతూ పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తూ ఉంటుంది. రోహిణిని గమనిస్తున్న ఇంట్లో వాళ్ళందరూ కూడా రోహిణి మనోజ్కి ఇలా అవ్వడం వల్లే కృంగిపోతుంది, తన పరిస్థితి బాగా ఇదిగా ఉంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక రోహిణి అయితే తన మాటల్లో చేతల్లో ప్రవర్తనలో అంతా మార్పుని ఒకేసారి చూపిస్తుంది. మనోజ్కి రోహిణి ప్రవర్తన పట్ల అనుమానం కలుగుతూ ఉంటుంది. రోజు రోజుకి రోహిణి తన దగ్గరకు రావడం తగ్గించేస్తుంది. తన దగ్గరకు వచ్చినా కూడా సరిగా మాట్లాడదు, విసుక్కుంటూ ఉంటుంది. అసలు ఏంటిదంతా అని చెప్పి మనోజ్కి ఏమీ అర్థం కాదు. తన కళ్ళ పరిస్థితి డాక్టర్లు ఇంకా ఏమీ చెప్పలేదు అని మనోజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నేను చూసుకోకుండా అలా విల్లా విజయగాడి వెనకాల పరిగెత్తడం వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనోజ్ కూడా బాధపడతాడు. అయితే రోహిణి ప్రవర్తనలో మార్పు అయితే మనోజ్కి బాగా కనపడుతుంది. మనోజ్కి జరిగిన విషయం తెలుసుకున్న సుగుణమ్మ చింటూని తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. ఎవ్వరూ లేని సమయం చూసుకొని మనోజ్ రూమ్లోకి వస్తుంది. మనోజ్ నిద్రపోతున్నాడేమో అనుకున్న రోహిణి కూడా సుగుణమ్మని చింటూని లోపలికి తీసుకువస్తుంది. మనోజ్ కదలకుండా అలానే పడుకొని ఉండడంతో తను నిద్రపోయాడు అనుకొని తన ముందే మాట్లాడుకోవడం మొదలు పెడతారు. అప్పుడే రోహిణి సుగుణమ్మతో, ఎందుకమ్మా నువ్వు రాపోతే ఏమైంది? ఇప్పుడు నిన్ను ఇక్కడ ఎవరైనా చూస్తే నా పరిస్థితి ఏంటి? ఎవరికని ఏమని సమాధానం చెప్పాలి నేను అని చెప్పి చాలా కంగారు పడిపోతూ మాట్లాడుతుంది. రోహిణి అలా మాట్లాడడంతో మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి రోహిణి ఎవరిని అమ్మ అంటుంది? ఎవరి గురించి మాట్లాడుతుంది? ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చారు అని కదలకుండా అలానే వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడే సుగుణమ్మ మాట్లాడుతుంది. చూడమ్మ కళ్యాణి, నీకు నీ భర్తకి ఇలాంటి పరిస్థితి ఆపద వచ్చినప్పుడు నేను రాకుండా ఉంటానా? నా మనస్సు అస్సలు ఊరుకోలేదమ్మా. వచ్చి అల్లుడి గారిని చూడాలనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను. చింటూ కూడా అమ్మని చూడాలని గొడవ చేస్తున్నాడు, అందుకే వాణ్ణి కూడా తీసుకువచ్చాను అని సుగుణమ్మ అంటుంది. ఆ మాటలు విన్న మనోజ్ గుండె ఒక్కసారిగా ముక్కలైపోతుంది. ఏంటి రోహిణి ఈమె కన్న కూతురా? చింటూ తన కన్న కొడుకా? ఇదంతా కూడా నా దగ్గర దాచి రోహిణి ఇంత నాటకం ఆడిందా? రోహిణి అసలు పేరు కళ్యాణినా అని మనోజ్కైతే షాక్ తగులుతుంది. ఇక మనోజ్ ఎలాగైనా సరే రోహిణి చేసిందంతా కూడా తెలుసుకోవాలి అని చెప్పి అలానే కదలకుండా పడుకొని ఉంటాడు. అప్పుడే సుగుణమ్మ రోహిణితో, చూడమ్మా నీ భర్త పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. నీ బిడ్డకు కూడా నువ్వు అవసరం, నీకు మేము అవసరం. అంతా కూడా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసాయి, వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు. చింటూని నేను చూసుకోలేకపోతున్నాను, వాడి పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరంతా ఒక దగ్గర ఉండండి. ఇక పోయిన డబ్బేదో పోయింది, దాని గురించి ప్రయత్నించడం ఆపేయండి. దానివల్లే కదా అల్లుడు గారికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ బయట పెట్టేసే, అప్పుడే మీకు ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. బాలు మీనా చాలా మంచి వాళ్ళమ్మా, వాళ్ళ మాటలు విను. దయచేసి ఆ కుటుంబంతో కలిసిపోయి మీ ఇంట్లో అందరితో కూడా మంచిగా ఉండు. ఖచ్చితంగా అల్లుడు గారికి కంటి చూపు తిరిగి వస్తుంది అని రోహిణికి ఓదార్పు మాటలు చెబుతుంది. తను ఎంత చెప్పినా కూడా రోహిణి అస్సలు నిజాలు బయట పెట్టడానికి ఒప్పుకోదు. మీరు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి, ఎవరూ రాకముందే, మిమ్మల్ని ఎవ్వరూ చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సుగుణమ్మని చింటూని అక్కడి నుంచి పంపించేస్తుంది. అయితే ఈ మాటలన్నీ విన్న మనోజ్కి ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు తిరుగుతుంది. రోహిణి తనను ఎలా ట్రాప్ చేసింది, ఎలా పెళ్లి చేసుకుంది, మలేషియా అని ఎన్ని అబద్ధాలు చెప్పింది, వాళ్ళ మేనమామ అని పరిచయం చేసిన వ్యక్తి కూడా ఫేకే అనమాట. అయితే రోహిణికి ఎవ్వరూ లేరు. సుగుణమ్మ, చింటూ తన కుటుంబమే. రోహిణి నన్ను ఇంత మోసం చేస్తుందా అని మనోజ్ అయితే అసలు మాటలు రాక అలానే షాక్ అయి ఉండిపోతాడు. అప్పుడే ప్రభావతి, తన భర్త సత్యం అందరూ కూడా మనోజ్ని చూడడానికి హాస్పిటల్కి వస్తారు. అందరూ రావడంతో మనోజ్ వాళ్ళందరికీ కూడా
అక్కడ జరిగిందంతా చెప్పేస్తాడు. మనోజ్ అలా చెప్పడంతో బాలు మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. మొదటి నుంచి మాకు రోహిణి మీద అనుమానం ఉండేది, కానీ రోహిణి ఇలాంటి పని చేస్తుందని అస్సలు అనుకోలేదు. రోహిణి గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. నీకు ఇలా ఉండగా రోహిణి ఇలా చేస్తుందని బయటపడడం ఇంకా షాకింగ్గా ఉంది అని బాలు మీనా అయితే చాలా షాక్ అవుతారు. మేము ఒక్కొక్కసారి అనుకునేవాళ్ళం చింటూ నీకు అక్రమ బిడ్డ అని, అంటే నీకు నువ్వు వదిలేసిన గర్ల్ ఫ్రెండ్కి పుట్టిన బిడ్డ అని అనుకునేవాళ్ళము అని చెప్పి బాలు మీనా అంటారు. ఇక బాలు మీనా మాటలు విన్నటువంటి రోహిణి ఇక వీళ్ళు ఏం చేసినా కూడా నా మాట నమ్మరు అని చెప్పేసి అందరికీ నిజాన్ని చెప్పేయడానికి నిశ్చయించుకుంటుంది. చూడండి, నేను ఇదంతా కావాలని చేయలేదు, కేవలం మనోజ్ మీద ప్రేమతోనే చేశాను. నేను మనోజ్ని కావాలి అనుకున్నాను, తనతో కలిసి ఉండాలి అనుకున్నాను. మనోజ్ నా జీవితంలో ఉంటే నాకు అదే చాలనుకున్నాను. అందుకే నా కన్న బిడ్డని కన్న తల్లిని కూడా పక్కన పెట్టి మనోజ్తో కలిసి ఉంటున్నాను. మనోజ్ కోసం వచ్చేశాను అని మనోజ్ మీద ఎంత ప్రేమ ఉందో అని రోహిణి చెప్తుంది. అయితే మనోజ్ మాత్రం రోహిణికి ఒక బిడ్డ ఉండడం, తను ఒక పేద ఇంటి కుటుంబం నుంచి రావడం అదంతా కూడా తీసుకోలేకపోతాడు. అప్పుడే మనోజ్, నాకు నువ్వు అక్కర్లేదు రోహిణి, నన్నింత మోసం చేశావు, నీలాంటిది నాకు భార్యగా అస్సలు వద్దు అని చెప్పి మనోజ్ అంటాడు. మనోజ్ అలా అనడంతో రోహిణికి చాలా కోపం వచ్చి, ఏంటి నువ్వు ఆ మాట చెప్తున్నావా? నీలాంటి చేతగానివాడు, దద్దమ్మ, స్వార్థపరుడు, ఇప్పుడు కళ్ళు కూడా పోగొట్టుకున్నావు, గుడ్డివాడివి. ఇన్ని అవలక్షణాలు నీలో పెట్టుకొని నువ్వు నన్ను ఎత్తి చూపిస్తున్నావా? నేను నీకోసం ఎంత చేశాను అదంతా మర్చిపోయావా? నేను నిన్నెంత ప్రేమించాను అదంతా కూడా మర్చిపోయావా అని చెప్పి రోహిణి చాలా కోపంగా మనోజ్ని తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి అలా చేయడంతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఏమీ అర్థం కాదు. తప్పులన్నీ చేసింది, ఇంత పని చేసి దాచిపెట్టి ఇంటి కోడలయ్యింది, అయినా కూడా అంత ధైర్యంగా ఇలా ఎలా మాట్లాడి మనోజ్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది? అసలు తన ధైర్యం ఏంటి? మనమేం చేయలేమనుకుంటుందా అని చెప్పి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే ఉండిపోతారు. ఎలాగైనా రోహిణికి బుద్ధి చెప్పాలి అని ప్రభావతి అనుకుంటుంది. ఇక బాలు మీనా కూడా చింటూకి ఎలాగైనా న్యాయం చేయాలి, వాడి మొహం చూసైనా సరే మనం రోహిణిని క్షమించాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. బాలు మీనా అలా ఆలోచించడం చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా, ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? మనల్ని ఇంత మోసం చేసిన అమ్మాయి గురించి మనం అలా ఆలోచించాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. అయితే సత్యం కూడా రోహిణి ఎటువంటి పరిస్థితుల్లో ఇలా చేసిందో ఒక పక్క మంచిగా అనుకుంటూనే ఒక పక్క నిజాన్ని ఇంతకాలం ఎలా దాచిపెట్టగలిగింది అని అనుకుంటూ ఉంటాడు. ఇక బాలు మీనా అయితే రోహిణిని కలవడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రోహిణి చేసిన విషయాలన్నీ కూడా తెలుసుకొని సుగుణమ్మతో మాట్లాడి చింటూ ముఖం చూసి రోహిణిని ఏమీ అనకుండా అక్కడి నుంచి వచ్చేస్తారు. దీనికి ఒక సొల్యూషన్ భార్యాభర్తలు ఇద్దరూ కలిసే తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడే చింటూ ప్రభావతి దగ్గరకు వచ్చి, చూడండి బామ్మ, మా అమ్మ ఏం చేసిందో మీరందరూ ఎందుకు తిడుతున్నారో, తను రోజు ఎందుకు ఏడుస్తుందో నాకైతే తెలియదు, కానీ మా అమ్మ హ్యాపీగా ఉండడం కోసం నేను ఏదైనా చేస్తాను. అందుకే తనకి దూరంగా ఉండడానికి కూడా నేను ఒప్పుకున్నాను. దయచేసి మా అమ్మని ఎవరూ తిట్టకండి, తనని ఏమీ అనకండి అని చెప్పి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చింటూ అలా మాట్లాడడంతో ప్రభావతి మనసైతే చాలా కరిగిపోతుంది, మెలిపెట్టినట్టు అవుతుంది. ఎలాగైనా సరే మనోజ్కి న్యాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణి మీద కోపంగా ఉంటుంది. అలా ప్రభావతి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో జరగబోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.